హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇట్స్ మీ లావణ్య. సో ఇప్పుడైతే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చాను. సో చూద్దాము స్వర్ణగిరి టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఎటు నుంచి వెళ్ళాలి అండ్ ఎక్కడ ఉంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను, చూపిస్తాను మీకు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మేము ఎర్లీ మార్నింగ్ 5:15కి అయితే ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ఎండ ఉంటుంది కదా, సో ఎండ వచ్చేలోపు మళ్ళీ ఇంటికి అయితే రావాలి అనేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. సో మేము టెంపుల్కి అయితే 6:40 కల్లా రీచ్ అయ్యాము. 5:15కి స్టార్ట్ అయితే అల్వాల్ నుంచి. సో చూడండి, మార్నింగ్ సన్ రైజ్ చాలా బాగుంది కదా. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి భువనగిరి అని అంటారు. సో ఇక్కడ మనకి భువనగిరి దగ్గరలో అమ్మవారి టెంపుల్ ఉంటుంది, ఎల్లమ్మ తల్లి టెంపుల్. దాని ఆపోజిట్లోనే మనకి కనిపిస్తుంది స్వర్ణగిరి టెంపుల్కి వే అనేది. సో మనకి మెయిన్ రోడ్ నుంచి దిగగానే ఒక 1 కిలోమీటర్ అయితే లోపలికి ఉంటుంది. సో ఆన్ ది వేలో మార్నింగ్ కదా, కొంచెం టీ తాగుదామని హైవే పక్కన చిన్న చాయ్ షాప్ ఉంటే ఇక్కడైతే ఆపాము. సో మనకు కనిపిస్తుంది కదా, అదే స్వర్ణగిరి టెంపుల్. సో ఇక్కడ బోర్డ్స్ అయితే ఉన్నాయి చూడండి, లెఫ్ట్లో రైట్లో టెంపుల్కి వే అనేది. సో మీరు బస్లో రావాలి అనుకుంటే భువనగిరి దగ్గర ఎల్లమ్మ తల్లి టెంపుల్ స్టాప్ అని చెప్తే మీరు అక్కడ దిగొచ్చు. అక్కడి నుంచి మనకి ఆటోస్ అయితే ఉంటాయి, జస్ట్ 1 కిలోమీటర్ అయితే ఉంటుంది లోపలికి. సో బై వాక్ కూడా వెళ్ళొచ్చు 1 కిలోమీటర్, లేదంటే ఆటోస్ ఉంటాయి, ఆటోస్లో అయినా వెళ్ళొచ్చు. సో మనకి సికింద్రాబాద్ నుంచి కూడా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉన్నాయి భువనగిరికి. సో భువనగిరిలో దిగి మనం అక్కడి నుంచి ఆటోలో అయితే రావచ్చు, లేదంటే వరంగల్కి వెళ్ళే బస్ కానీ యాదగిరిగుట్టకి వెళ్ళే బస్ కానీ ప్రతి బస్ అయితే ఇక్కడి నుంచే వెళ్తుంది. సో మీరు మెయిన్ రోడ్లో దిగి 1 కిలోమీటర్ లోపల రావచ్చు. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం రండి, ఎలా ఉంది ఏంటి అనేది. ఫస్ట్ టైం వెళ్తున్నా, సో నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. సో ఇది ఎంట్రన్స్లో శ్రీవారి పాదాలు చాలా బాగుంది. సో మనకు ఈ మెట్లు ఎక్కేసి పైన దర్శనానికి అయితే వెళ్ళాలి. ఈ మెట్లు మొత్తం 108 అయితే ఉన్నాయి. సో ఈ మెట్లు ఎక్కేసి పైకి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం రండి. సో మేము 6:45 లోపు మేము టెంపుల్లో ఉన్నాము. అప్పటికే దర్శనం చేసుకొని రిటర్న్ కూడా వెళ్ళిపోయారు చాలామంది, ఎందుకంటే సమ్మర్ కదా, అందుకనే తొందరగా చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు. ఇదే మనకి మెయిన్ గుడి, మనకి గోపురాలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచే మనమైతే ఎంట్రీ అవ్వాలి. సో మనకి ఫ్రీ దర్శనం కూడా ఉంది అండ్ స్పెషల్ దర్శనం కూడా ఉంది. అండ్ 1000 రూపీస్కి 4 మెంబర్స్ ఎంట్రీ అవ్వచ్చు దర్శనానికి. అండ్ వాళ్ళకి ఒక ఫోటో కూడా ఇస్తారు అండ్ ఒక చిన్న షాల్ కూడా ఇస్తారు. 4 మెంబర్స్ అయితే దర్శనం చేసుకోవచ్చు, స్పెషల్ దర్శనం, లేదంటే 50 రూపీస్ దర్శనం, ఇవన్నీ ఉన్నాయి. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 1 PM వీక్ డేస్లో అయితే. వీకెండ్లో అయితే మార్నింగ్ 6 to నైట్ 7 వరకు ఇక్కడైతే దర్శనం టైమింగ్స్ అన్నీ ఉన్నాయి. టెంపుల్ పైన వ్యూ అయితే చూడండి, చాలా చాలా బాగుంది. టెంపుల్లోకి అయితే ఫోన్ అయితే అలో లేదు, మనం ఫోన్ అన్ని లాకర్లో పెట్టుకోవాలి. ఒక ఫోన్కి 50 రూపీస్ అలా తీసుకుంటారు. సో టెంపుల్లో మాత్రమే అలో లేదు, పక్కన మనకి కోనేరు ఉంది, అక్కడైతే అవైలబుల్ ఉంది, చూపిస్తాను. సో ఇక్కడ హనుమంతుడు చూడండి, చాలా పెద్దగా పెట్టారు, చాలా బాగుంది. పక్కనే గంట కూడా కనిపిస్తుంది కదా. ఇప్పుడు హనుమంతుని దర్శనం చేసుకున్నాక మనం ఆ గంట దగ్గరికి వెళ్తాము. హనుమంతుడు రథం మీద ఉన్నారు చూడండి, చాలా చాలా బాగుంది అసలుకి. రథం మీద కట్టడం ఇదంతా ఆర్కిటెక్ట్ చాలా బాగా అనిపించింది చూడగానే. సో ఇప్పుడైతే లైన్ కనిపిస్తుంది కదా, ఇదే గంట కొట్టడానికి. మనం ఏదైతే కోరుకొని ఒక్కసారి గంట అయితే కొట్టాలి. మనకి కోరిక అయితే తీరాక 2 times అయితే కొట్టాలి, ఇక్కడ అందరూ నమ్ముతున్నారు అలా. సో నేను కూడా ఒక కోరిక కోరుకొని ఒక్కసారి అయితే గంట కొట్టాను. సో అందడం కొంచెం కష్టమే ఉంది, చిన్న వాళ్ళకి చాలా హైట్లో ఉంది. సో నేనైతే కొంచెం ఎగిరి అయితే కొట్టాను. మీరు కూడా వెళ్ళుంటే ఈ గంటని అయితే ఒక్కసారి మొక్కుకొని అయితే గంట కొట్టండి, కోరిక తీరితే మాత్రం నెక్స్ట్ టైం వచ్చి 2 times అయితే కొట్టండి. సో గంట కొట్టడానికి ఎంతమంది క్యూలో ఉన్నారో చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మేము పక్కన కోనేరులో అయితే విష్ణుమూర్తి పండుకొని ఉన్నారు. ఇదైతే లొకేషన్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఈ లొకేషన్ అసలు జరగట్లేదు, ఫోటోల మీద ఫోటోలు దిగుతున్నారు అందరూ. చూడండి విష్ణుమూర్తి ఎంత ప్రశాంతంగా నీళ్ళలో పండుకొని ఉన్నారు. ఇక్కడైతే మనకు ఫోన్ అయితే అలో ఉంది, టెంపుల్లోకి మాత్రమే అలో లేదు ఫోన్.
సో ఈ టెంపుల్ నైట్లో ఇంకా చాలా బాగుంటుంది లైట్స్తోని. యాక్చువల్గా మేము కూడా నైటే ప్లాన్ చేసుకున్నాం కానీ నైట్ కుదరలేదు. సో అందుకే ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము. ఇది టెంపుల్ మనం ఏదైతే స్టెప్స్ అయితే వెళ్ళామో ఆ గోపురాలు ఇవన్నీ ఇక్కడ మార్నింగ్ టైంలో కంటే ఈవినింగ్ టైంలో చాలా బాగా అనిపిస్తుంది. సో మీరు ఎవరైనా రావాలి ఈ టెంపుల్కి అనుకుంటే ఈవినింగ్ టైంలో అయితే ప్లాన్ చేసుకోండి. ఈవినింగ్ 9 వరకు అయితే టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుంది. ఫుల్ లైట్స్తోని అసలు అంటే ఒక కొండ మీద ఉంది కదా, చాలా బాగా అనిపిస్తుంది. సమ్మర్లో ఈవినింగ్ చల్ల గాలి అసలు లైట్స్తోని అసలు ఇంకా చెప్పలేను, అంత బాగా అనిపిస్తుంది. సో మేము కూడా నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకున్నప్పుడు తప్పకుండా ఈవినింగ్ అయితే ప్లాన్ చేసుకుంటాము. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది జస్ట్ 10 మినిట్స్లో. సో మేము వెళ్ళిన టైంకి పూజలు చేస్తూ ఉన్నారు. 7:30కి లోపలికి వెళ్ళామన్నమాట. 7 o'clock ఎంట్రీ ఉండే. సో పూజలు చేస్తున్నారు. అన్ని గుళ్ళు అయితే ఓపెన్ అవ్వలేదు. ఇది టెంపుల్ పైన నుంచి వ్యూ చూడండి. సో పార్కింగ్ మనకి ప్రాబ్లం లేదు, పార్కింగ్ చాలా ఉంది. సో మా దర్శనం అయితే 10 మినిట్స్లో అయిపోయింది. సో మోస్ట్లీ మీరు కూడా ఫ్రీ దర్శనంకి వెళ్ళడానికి ట్రై చేయండి. స్పెషల్ దర్శనానికి అంత మనీ పెట్టడం వేస్ట్, ఎందుకంటే తొందరనే అయిపోతుంది. మేబీ వీకెండ్ మధ్యాహ్నము అలాంటి టైంలో అయితే ఎక్కువ ఉండొచ్చు. మేబీ రష్ని బట్టి మీరు స్పెషల్ దర్శనం అయితే ప్లాన్ చేసుకోండి. ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయింది. సో మేమైతే రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఆన్ ది వేలో టోల్గేట్ దగ్గర లెఫ్ట్ సైడ్లో రాఘవేంద్ర అయితే ఉంది. కూర్చోడానికి రిలాక్స్గా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.